దేవుని వాక్యంలోకి వెళ్దాం. లూకా సువార్త 24వ అధ్యాయము 34వ వచనాన్ని చదువుకుందాం. లూక్ 24 वर्स 34. लूका शुभ समाचार 24वां अध्याय 34वां वचन. ప్రభు నిజముగా లేచి సీమోనునకు కనబడనని చెప్పుకొనుచుండిరి. దేవుడు ఈ వాక్యమును దీవించునుగాక. ప్రియ సంగమ, ఇక్కడ ప్రభు యేసు సిలువ వేయబడి మరణించి సమాధి చేయబడి సజీవుడై తిరిగి 3వ దినమున లేచిన తరువాత ఆ పునరుద్ధానుడైన యేసును గూర్చి చెప్పుకొనుచున్న ఒక మాట మనం చూస్తూ ఉన్నాం. ఈ మాటలో ఇక్కడ ఒక మనిషి పేరు చెబుతూ ఆయనకు కనబడినట్టుగా చెప్పుకొనుచున్నారు. మనం చూసినట్లయితే ప్రభు యేసు పునరుద్ధానుడై లేచిన తరువాత అనేక మందికి కనబడి ఉన్నట్టు లేఖనములలో వ్రాయబడి ఉంది. పౌలు గారి మాటల్లో కూడా మనము ఆ విషయాన్ని చూడగలుగుతాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 3 నుంచి 8 వచనాలను మనం చూసినట్లయితే 1 Corinthians 15 3 to 8 verses. నాకియ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఆయన కేఫాకును తరువాత 12 కనబడెను. అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడెను. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించిరి. తరువాత ఆయన యాకోబునకు అటు తరువాత అపోస్తులులకందరికీ కనబడెను. అందరికీ కడపట అకాలమందు పుట్టినట్టున్న నాకును కనబడెను. ఇక్కడ కూడా ఈ మాటల్లో కూడా ఆ మనిషి పేరు మనం చూస్తూ ఉన్నాం. ఆ మనిషే సిమోను కేఫా అని పిలువబడిన పేతురు భక్తుని గురించి మనం వింటూ ఉన్నాం. ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు పేతురుకు కనబడిన స్థితిని ప్రత్యేకంగా ఈరోజు మన ముందు ఉంచుతూ ఉన్నారు? ఈ విషయం మనం ఒకసారి ఆలోచన చేయవలసిన వారమై ఉన్నాం. లూకా సువార్త 22 అధ్యాయము 62, 63 వచనాల్లో మనం చూస్తే, అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూచెను. కనుక పేతురు, నేడు కోడి కూయక మునుపు నీవు ముమ్మారు నన్ను ఎరగనందువని ప్రభువు తనతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకొని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను. పేతురు జీవితంలోని ఈ అనుభవం మనకందరికీ తెలుసు. ఇక్కడ సంతాపపడి ఏడుస్తూ ఉన్న పేతురు స్థితిని దేవుడు మనకు చూపిస్తూ ఉన్నారు. ఎందుకు పేతురుకు అంత దుఃఖం అంటే, అతడు తాను చేసిన పని, చెప్పిన మాట గురించి బాధపడుతూ ఉన్నాడు. ఆ బాధకు కారణం పేతురు ప్రభువుని ఎరగనని ముమ్మారు అబద్ధమాడడం, బొంకడం. ఎందుకంటే పేతురు ముమ్మారు బొంకినప్పుడు కోడి కూసెను, గొలుసులతో బంధింపబడి ఉన్న యేసు వెంటనే పేతురు వైపు సూటిగా చూశాడు అనే మాట మనం చూస్తున్నాం. ప్రభువుతో ఎంతో సన్నిహితంగా ఉండే పేతురు 3 సార్లు ప్రభువును ఎరగనని బొంకినప్పుడు ప్రభువు పేతురు వైపు చూచిన ఆ చూపు పేతురు హృదయాన్ని చీల్చివేసింది. ఆ బాధ అతన్ని పశ్చాత్తాపంతో కూడిన అగాధమైన దుఃఖ సముద్రంలో
కూరుకుపోయేలా చేసిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఆ దుఃఖం ప్రభు యేసు చూస్తూ ఉన్నారు. అందుకనే తన పునరుద్ధాన దర్శనంతో పేతురు జీవితాన్ని పునీతం చేసిన పరిస్థితిని, ఆ దర్శనమును, ఆ ప్రత్యక్షతను ఈరోజు మనకు గుర్తు చేస్తూ ఉన్నారు, చూపిస్తూ ఉన్నారు. ఈ పునరుద్ధాన అనుభవం పేతురు జీవితాన్ని ఎలా మార్చివేసింది, ఈరోజు మనము గ్రహించవలసిన ఆత్మీయ సత్యంగా ప్రభువు మనతో మాట్లాడుతూ ఉన్నారు. దానికంటే ముందు పేతురు పరిస్థితిని, దానికి గల కారణాలను మనం చూడడానికి సమయం తీసుకుందాం. మనం చూసినట్లయితే నన్ను వెంబడించు అన్న యేసయ్య ఒక్క మాటతో తను చేస్తున్న పనిని, తన సమస్తాన్ని విడచి ఆయనను వెంబడించిన పేతురు, అలాగే 3 సంవత్సరాలు ప్రభువు సహవాసాన్ని అనుభవించి యేసుకు ప్రథమ శిష్యుడుగా ఉన్న పేతురు, తన అత్తగారి జ్వరమును ప్రభువు గద్దింపగా ఆ కార్యానికి సాక్షిగా నిలబడిన పేతురు, నీటి మీద నడుచుటకు అద్భుతంగా యేసు యొక్క కృపను పొందుకున్న పేతురు, ఆ రూపాంతర కొండ మీద ప్రవక్తలైన మోషే, ఎలియాను యేసుతో కూడా చూడగలిగిన ఒక ధన్యమైన పేతురు, ప్రభు యేసు తనను ఎవరని అనుకుంటున్నావు అని అడిగినప్పుడు నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తువు అనే సత్యాన్ని గ్రహించిన పేతురు. అలాంటి పేతురు ఎందుకు ప్రభువుని ఎరగనని 3 సార్లు చెప్పవలసి వచ్చింది? 3 సార్లు ఎందుకు అబద్ధం ఆడినాడు? 3 సంవత్సరాలు యేసు యొక్క సన్నిహితమైన సహవాసంలో ఉన్న పేతురు ఏ కారణం వల్ల ఈ స్థితిలో నిలబడవలసి వచ్చింది? మనము ఈరోజు అర్థం చేయవలసిన వారమై ఉన్నాం. అర్థం చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే మనం కూడా ఆయనను ఎరిగినాము, ఆయనను నమ్మినాము అని చెప్పుకొని ఈరోజు అదే స్థితిలో ఉంటూ ఉన్నాం. పేతురు అబద్ధమాడుటకు గల కారణాలను మనం ఈరోజు చూడవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే పేతురు మాదిరిగా ఈనాడు అనేకులు అదే స్థితిలో నిలబడుతూ ఉన్నారు. అలాంటి వారినందరినీ సరిచేయాలని, వారందరూ సరిచేయబడాలనే ఉద్దేశంతో పేతురు అనుభవాన్ని దేవుడు మనకు గుర్తు చేస్తూ ఉన్నారు. సాతాను పేతురు జీవితంలో ప్రవేశపెట్టిన ఆ దుష్ట లక్షణాలు ఏవో మనము పరిశీలన చేయడానికి, వాక్యం ద్వారా చూడడానికి ఇష్టపడదాం. మొదట మనం చూసినట్లయితే మార్కు సువార్త 14:29లో పేతురు పరిస్థితిని మనం అక్కడ చూడాలి. అందుకు పేతురు, అందరూ అభ్యంతరపడినను నేను అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా, ఇక్కడ పేతురులోని ఒక ఆత్మీయ గర్వాన్ని దేవుడు మనకు చూపిస్తూ ఉన్నారు. కాపరి కొట్టబడినప్పుడు అందరూ విడిచి వెళ్ళినా తాను మాత్రం ప్రభువు విషయమై అభ్యంతరపడనని చెప్పిన మాటను మనకు చూపిస్తూ ఉన్నారు. ప్రభువుతో చివరి వరకు ఉంటానని, అవసరమైతే చెరలోనికి మరణించబడుటకైనా వెనుకాడనని ఎంతో గర్వంగా, గొప్పగా చెప్పిన మాటను మనం చూస్తూ ఉన్నాం. అందుకు సమాధానంగా ప్రభువు చెప్పారు, నీవు నన్ను ఎరగవని ముమ్మారు చెప్పు వరకు కోడి కూయదని నీతో చెప్పుచున్నానని. ఒక్కోసారి మనం కూడా అతిగా మన మీదే నమ్మకం పెంచుకొని గర్వించి ఆత్మీయ జీవితంలో దారుణంగా పడిపోయే పరిస్థితి దేవుడు ఈరోజు మనకు గుర్తు చేస్తూ ఉన్నారు. పేతురు జీవితంలో ఆ ఆత్మీయ గర్వమే ఆ
యేసయ్యను నేను ఎరగను అని చెప్పే ఒక కారణంగా దేవుడు ఈరోజు మనకు చూపిస్తూ ఉన్నారు. సామెతలు 16:18 మనం చూస్తాం, నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుచును. అలాగే 1 కొరింథీ 10:12 మనం చూస్తాం, తాను నిలుచున్నానని తలంచుకుని వాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూసుకునవలెను కదా అని వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉంది. ఈరోజు అలాంటి జాగ్రత్త లేకుండా ఆత్మీయ గర్వంతో ఎవరమైతే ఉన్నామో వాళ్ళు ఈరోజు కూడా ప్రభు యేసును ఎరగను అని చెప్పే ఒక స్థితిలోనే నిలబడుతూ ఉన్నారు అనే విషయాన్ని మనము అర్థం చేయవలసిన వారమై ఉన్నాం. అలాగే మత్తయి సువార్త 26వ అధ్యాయము 40-41 వచనాలను మనం చూస్తే, ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి ఒక గడి అయినను నాతో కూడా మేల్కొని ఉండలేరా? మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పిన మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు ఒక పక్క చెమట రక్తముగా మారునంతగా ప్రార్థన చేస్తుంటే, మెలకువగా ఉండి ప్రార్థించవలసిన సమయంలో పేతురు సాతాను ద్వారా పట్టబడి బద్ధకస్తుడై నిద్రపోయే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ప్రభువు గద్దించినా గాని మరలా నిద్రపోతున్నట్టు మనము చూస్తూ ఉన్నాం. ఈ దినాలలో కూడా అనేకులు ఇదే ఆత్మీయ స్థితిలో ఉంటూ ఉన్నారు. ఎంతో బద్ధకంగా నిర్లక్ష్యంగా ఉంటూ ఉన్నారు. ప్రార్థనలో నిర్లక్ష్యం, సహవాసంలో నిర్లక్ష్యం, పరిచర్యలో నిర్లక్ష్యం, బద్ధకం, సమయానికి వచ్చే పరిస్థితి లేదు. ఎన్నో విషయాల్లో ఈ నిర్లక్ష్యం, ఈ బద్ధకం పేతురు జీవితంలో ఈ గుణాన్ని దేవుడు మనకు చూపిస్తూ ఉన్నారు. ఈ బద్ధకమే ఒకరోజు ప్రభు యేసు నాకు ఎరగడు, నేను ఆయనను తెలియదు, ఆయన నాకు తెలియదు అని చెప్పే పరిస్థితుల్లో మనల్ని కూడా నిలబెడుతుంది. లూకా 21:34 మనం చూస్తే, మీ హృదయాలు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఊరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి. దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. ఎంతో జాగ్రత్తగా ఉండవలసిన ఈ సమయంలో బద్ధకంగా నిర్లక్ష్యంగా ఉంటే నీవు కూడా పేతురు నిలబడిన చోట నిలబడవలసిన అవసరాన్ని దేవుడు గుర్తు చేస్తూ ఉన్నారు మనకు. ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందాము అని వాక్యము మనల్ని వెంటాడుతూ ఉంది. ఈరోజు మన నిర్లక్ష్యం, ఆ నిర్లక్ష్య ఫలితం ఏమై ఉంటుంది ఆలోచన చేయవలసిన వారమై ఉన్నాం సంగమా. పేతురులోని నిర్లక్ష్యాన్ని, ఆ బద్ధకాన్ని దేవుడు చూపిస్తూ ఉన్నారు. అలాగే మత్తయి సువార్త 26:58 పేతురు ప్రధాన యాజకుని ఇంటి ముంగిట వరకు ఆయనను దూరము నుండి వెంబడించి లోపలికి పోయి దీని అంతమేమవునో చూడవలనని బంట్రోతులతో కూడా కూర్చుండెను. చూస్తూ ఉన్నాం. అంతకుముందు అప్పటి వరకు దేవుని బిడ్డలతో, తోటి శిష్యులతో సహవాసం చేసిన పేతురు ఎక్కడ కూర్చొని ఉన్నాడు? లోకస్తులతో కూర్చొని ఉన్న పరిస్థితిని చూస్తూ ఉన్నాం. లోకంతో సంబంధం, లోకంతో సహవాసం చేసే పరిస్థితి మనకి ఇక్కడ కనబడుతూ ఉంది. అందుకనే వాక్యం ఎన్నోసార్లు మనల్ని హెచ్చరిస్తూ ఉంది, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి,
నీతికి దుర్నీతికి ఏమి సాంగత్యం? వెలుగుకు చీకటికి ఏమి పొత్తు? క్రీస్తునకు బెలియాలుతో ఏమి సంబంధం? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది? లోక సహవాసం చేయకూడదనే నియమానికి వ్యతిరేకంగా ప్రవర్తించే ఏ విశ్వాసి అయినా పేతురు నిలబడిన పరిస్థితుల్లో నిలబడవలసి వస్తుంది. విశ్వాసులు అవిశ్వాసులతో కలవడం ఎంత పొరపాటు, ఎంత తెలివి తక్కువతనమో పౌలు భక్తుడు స్పష్టంగా ఇక్కడ చూపెడుతూ ఉన్నారు. అందుకనే మొదటి కీర్తనలో కీర్తనకారుడు చెబుతారు, అపహాసకులు కూర్చుండు చోటన కూర్చుండక. ఏది చేయకూడదో అది ఈ రోజు నువ్వు చేసేవానిగా ఉంటూ ఉన్నావు. స్పష్టంగా దేవుని వాక్యం నీకు చెబుతూ ఉండగా ఈరోజు నీ సంబంధం, నీ సహవాసం నిన్ను ఎక్కడ నిలబడుతుంది? ఎవరికి విరోధంగా నిన్ను నిలబెడుతుంది? ఎవరు తెలియదనే పరిస్థితుల్లో నిన్ను తీసుకువెళ్తుంది? ఒక్కసారి ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. అలాగే లూకా 22:56 మనం చూస్తే, అంతటా కొందరు నడుముంగిట మంట వేసి చుట్టూ కూర్చుండినప్పుడు పేతురును వారి మధ్యన కూర్చుండెను. ఈ మాటను కూడా మనము అర్థం చేయవలసిన అవసరం ఉంది. పేతురు స్థితిని దేవుడు మనకు చూపిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈరోజు అలాంటి స్థితిలోనే మనం కూడా మన ఆత్మీయ జీవితాన్ని కొనసాగించే వారిగా ఉంటూ ఉన్నాం. సైనికుల చేతుల్లో ఒక ప్రక్క యేసు భయంకరమైన శ్రమలను ఆ రాత్రి అనుభవిస్తుంటే, పేతురు తన శరీర సుఖం కోసం చలిమంట దగ్గర కూర్చున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. సుఖాన్ని కోరిన సంసోను, సుఖాన్ని కోరిన ఏషావు, గేహాజీ మొదలగు వారి అంతం ఏమైందో మనకు తెలుసు. ఈరోజు నీ శరీర సుఖం కోసం నీవే ఏం చేస్తూ ఉన్నావు? ఎక్కడ నిలబడుతూ ఉన్నావు? ఎక్కడ కూర్చుంటూ ఉన్నావు? ఏ పని చేస్తూ ఉన్నావు? ఇవన్నీ మనము ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. అలాగే యోహాను 18:10 మనం చూస్తాం, సీమోను పేతురు నొద్ద కత్తి ఉండినందున అతడు దానిని దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి అతని కుడి చెవిని తెగ నరికెను. ప్రభు యొక్క శిష్యుడై ఉండి ఆ ప్రభువును కాపాడుటకు కత్తి చేతబట్టిన పేతురు మనకు కనిపిస్తూ ఉన్నాడు. అనగా దేవుని మీద ఆధారపడకుండా స్వశక్తి మీద ఆధారపడే పరిస్థితిని మనము ఇక్కడ చూడవలసిన వారమై ఉన్నాం. ఈరోజు మనము అలాంటి పరిస్థితుల్లో ఎన్నోసార్లు నిలబడే వారిగా ఉంటూ ఉన్నాం. చిన్న కష్టం వస్తే మనుషుల వైపు, లోకం వైపు పరిగెత్తేవారిగా, ప్రయాసపడేవారిగానే ఉంటూ ఉన్నాం. కానీ ఆ సర్వశక్తిమంతుడైన దేవుని వైపు కనీసం కన్నెత్తి చూసే ఆలోచన కూడా మన మనసుల్లో రాని పరిస్థితి దేవుడు చూస్తూ ఉన్నారు. అలాగే లూకా 22:55 వారు ఆయనను పట్టి ఈడ్చుకొని పోయి ప్రధాన యాజకుని ఇంటిలోనికి తీసుకొని పోయిరి. పేతురు దూరముగా వారి వెనుక వచ్చిచుండెను. అందుకు పేతురు 58 నేను ఆ అమ్మాయితో నేను అతన్ని ఎరగను అని చెప్పిన మాటను కూడా మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు ప్రథమ శిష్యుడిగా అందరికంటే ముందుండే పేతురు యేసు పట్టబడినప్పుడు భయంతో ప్రభువును దూరం నుంచి వెంబడించిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఒక చిన్న పిల్ల అడిగిన ప్రశ్నకు కూడా సమాధానం చెప్పలేక భయంతో యేసును ఎరగనని బొంకిన పరిస్థితిని మనకు కనబడుతూ ఉంది. ఎందుకు ఈ పరిస్థితుల్లో పేతురు నిలబడి ఉన్నాడు? ఎందుకు అలాంటి పరిస్థితుల్లో ఈరోజు మనము నిలబడుతూ ఉన్నాం? ఒక్కసారి ఆలోచన చేయవలసిన వారమై ఉన్నాం.
అలాగే పేతురు ఒక్కరే కాదు, ఆయన శిష్యులందరూ పారిపోయిన పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. శ్రమలకు తట్టుకోలేక ప్రార్థనను, విశ్వాస జీవితాన్ని విడిచిపెట్టి పారిపోయే అనేక విశ్వాసుల పరిస్థితి ఈరోజు మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. పేతురులో ఆయన తెలియకుండా ఉన్న ఈ లక్షణాలను బట్టి యేసును ఎరగనని పేతురు చెప్పే ఒక పరిస్థితి ఆయన జీవితంలో సంభవించింది. అలాగే అబద్ధాలు ఆడేవారు ఎవరికి తెలియదులే అనుకుంటారు, కానీ ఆ పాపమే వారిని పట్టుకుంటుంది. ఇది మనం అర్థం చేయాలి. అందుకనే పేతురు ఆ ప్రభు యేసు చూసిన చూపును భరించలేకపోయాడు. అతని హృదయం బద్దలైపోయింది. ఎందుకంటే అతనికి తెలుసు తాను ఎలాంటి స్థితిలో నిలబడి ఉన్నాను, తాను ఎలాంటి మాటను మాట్లాడి ఉన్నాను. అందుకనే బయటికి వెళ్ళి ఎంతో దుఃఖంతో బోరున ఏడ్చిన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. తన ప్రవర్తన పేతురుకు తీవ్ర సంతాపాన్ని కలుగజేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎంతో శోకాన్ని, ఒక ఓడిపోయిన పరిస్థితిని, ఒక బాధను అతని జీవితంలో మనము చూస్తూ ఉన్నాం. అయినా అటువంటి దారుణమైన పరిస్థితిలో 3 సార్లు అబద్ధం ఆడినప్పటికీ పునరుద్ధానుడైన యేసు దర్శనం ఆయనకు లభించింది. ప్రభు యేసు ఆ భాగ్యాన్ని ఇవ్వడం ఎంతో ఆశ్చర్యంగా మనకు కనిపిస్తూ ఉంది. అదే దేవుని ప్రేమ, అదే ఆయన కృప, అదే ఆయన మంచితనం. ఆ ప్రేమే, ఆ కృపే ఈరోజు నిన్ను నన్ను ఇక్కడ ఆయన సన్నిధిలో కూర్చుండబెట్టింది, నీతో నాతో మాట్లాడుతూ ఉంది. ఆ లక్షణాలు బహుశా నీలో ఉన్నాయేమో, నాలో ఉన్నాయేమో. ఈరోజే పశ్చాత్తాప అనుభవంలోనికి రమ్మని దేవుని వాక్యం మనల్ని పిలుస్తుంది సంగమా. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం పేతురు జీవితం. దేవుడు మన కళ్ళ ముందు తెరచి ఉంచారు. పేతురు ప్రభువు తనతో చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకొని సంతాపపడినాడు, పశ్చాత్తాపానికి దారి తీశాడు. ఆ పశ్చాత్తాపమే పేతురును ఆ మేడ గదిలోనికి నడిపి అతనిలో మార్పును తీసుకువచ్చిన పరిస్థితి మనము చూసి ఉన్నాం, మనం ఎరిగి ఉన్నాం. ఆ పశ్చాత్తాపమే, ఆ సంతాపమే తిరిగి ప్రభువు ద్వారా కనికరం పొందే పరిస్థితికి కారణంగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఒక మాటను మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది. 2 కొరింథీ 7:10 దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగజేయును. ఈరోజు మనం కూడా అనేక సార్లు తప్పిపోయే వారిగా ఉంటూ ఉన్నాం, పడిపోయే వారిగా ఉంటూ ఉన్నాం, తప్పులు చేస్తూ ఉన్నాం, దేవునికి అవిధేయులుగా నిలబడుతూ ఉన్నాం. కానీ మన దుఃఖం ఎలా ఉంది? దైవ చిత్తానుసారమైన దుఃఖం మాత్రమే మన జీవితాల్లో మార్పును తీసుకొస్తుంది. ఈరోజు ప్రార్థనలో ఏడ్చే వాళ్ళు చాలామంది కనబడుతూ ఉంటారు, కానీ నిజంగా వారి హృదయాంతరంగాల నుంచి ఆ ఏడుపు వస్తుందా? అది ఎవరికి వారు పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దైవ చిత్తానుసారమైన దుఃఖము మాత్రమే మారు మనస్సుకు, రక్షణకు కారణంగా దేవుడు చూపిస్తూ ఉన్నాడు. మనం చూస్తాం, యూదా కూడా దుఃఖపడ్డాడు, కానీ అది లోక సంబంధమైన దుఃఖం. అందుకని అది మరణానికి దారి తీసింది.
అదే 2 కొరింథీ 7:10లో తర్వాత మనం చూస్తే లోక సంబంధమైన దుఃఖము మరణాన్ని కలుగజేస్తుంది అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. దేవుడు పేతురు దుఃఖాన్ని చూస్తూ ఉన్నారు. ఆ దుఃఖంలోని పశ్చాత్తాపాన్ని ఆయన చూస్తూ ఉన్నారు. అందుకనే తన పునరుద్ధాన ప్రత్యక్షతను పేతురు జీవితంలో అనుగ్రహించి ఉన్నారు. ఈరోజు నా దుఃఖాన్ని కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. జాగ్రత్తగా ఉండవలసిన వారమై ఉన్నాం సంగమా. పేతురు యొక్క సంతాపం అతనిలో మారు మనసు కలుగజేసి పునరుద్ధాన దర్శనాన్ని పొందుకునేలా చేసింది. పేతురు యొక్క సంతాపాన్ని ఆ పునరుద్ధాన దేవుడు గమనిస్తున్నాడు. పేతురును దర్శించాడు, ఓదార్చాడు, బలపరిచాడు. ఈరోజు నీ జీవితంలో కూడా అలాంటి పశ్చాత్తాపం ఉంది అంటే ఆ పునరుద్ధాన దేవుడు నిన్ను కూడా దర్శించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు, నిన్ను కూడా బలపరచడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. మనం చూస్తూ ఉన్నాం పేతురు జీవితంలో 7 గుణాలను దేవుడు ఈరోజు మనకు చూపించాడు. గర్వము, బద్ధకము, లోకంతో సహవాసము, శరీర సుఖాలను కోరుకునే పరిస్థితి, స్వశక్తి మీద ఆధారపడే పరిస్థితి, పిరికితనము, ప్రభువును విడిచి పారిపోయే లక్షణము, శ్రమలు వచ్చిందంటే ప్రభువుకు దూరంగా పారిపోయే పరిస్థితి. ఇవన్నీ ఆ తరువాత పేతురు జీవితంలో మనం గమనిస్తే ఆ పునరుద్ధాన దర్శనంతో అవన్నీ తొలగిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. పేతురు జీవితాన్ని పునరుద్ధానుడైన ప్రభువు సమూలంగా మార్చి నూతన మార్గంలోనికి నడిపించిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అందుకనే దేవుడు ఈరోజు పేతురు జీవితాన్ని మనకు చూపిస్తూ ఉన్నాడు. దేవుడు ఈరోజు మనతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన పునరుద్ధాన అనుభవంలోకి నిన్ను, నన్ను, మనందరినీ పిలుస్తూ ఉన్నాడు. ఆ అనుభవం పొందిన ఆ పునరుద్ధాన దర్శనంతో తాను చేసిన తప్పుల నుండి ఏ విధంగా బయటపడి ఎలా ప్రభువుకు గొప్ప సాక్షిగా నిలిచాడో స్వయంగా ఆ పేతురు భక్తుడు రాసిన మాటలనే దేవుడు మనకు చూపిస్తూ మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. ఆ మాటలను మనం ఒకసారి చూడడానికి ఇష్టపడదాం. 1 పేతురు 5:5. 1 పేతురు 5:5. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. మనం చూశాం ముందు ఎంతో గర్వపడిన పేతురు సంతాపపడి కన్నీరు కార్చి ప్రభువు కృపను పొందుకున్న తర్వాత ఆ గర్వం తీసివేయబడి దీన వస్త్రాన్ని ధరించుకున్న స్థితిని, తన జీవితాన్ని, తన అనుభవాన్ని మన ముందు ఉంచిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. వినయ మనస్కులకు దేవుడిచ్చే కృప మనకు చేరకుండా ఈ గర్వం అడ్డుపడుతుంది సంగమం. క్రైస్తవ జీవితాల్లో ఎన్నో అపజయాలకు, నిష్ఫలతకు మూల కారణంగా ఈ గర్వాన్ని దేవుడు మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు. అలాగే 1 పేతురు 5:8లో మనం చూస్తే నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. మనం చూశాం ప్రభు ప్రార్థన చేయమని చెబితే నిద్రపోయిన పేతురు ఆ పునరుద్ధాన దర్శనము తరువాత ఎలా అతని జీవితం మారిపోయింది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆయన చెబుతూ ఉన్నారు, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండండి.
ఇది పేతురు తన జీవిత అనుభవం నుంచి నేర్చుకున్న పాఠంగా మన ముందు కనిపిస్తూ ఉంది. ప్రభు హెచ్చరికను కూడా పెడచెవిన పెట్టి నిద్రించిన పేతురు మెలకువ కలిగి ఉండాలని ఈరోజు తన పత్రిక ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నారు. విశ్వాసులు ప్రార్థన చేస్తుంటే చూసి సైతాను గజగజ వణుకుతాడని పేతురు అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు. ప్రార్థన లేకుంటే గర్జించే సింహంతో యుద్ధం చేయడానికి మనకు ఆత్మీయ బలం ఉండదనే నిజాన్ని అతను గ్రహించాడు. అందుకనే ఈరోజు ఆయన మనల్ని హెచ్చరించేవాడిగా ఉంటూ ఉన్నారు. ఎలాంటి మార్పును ఆయన పొందగలిగాడు మనము అర్థం చేయవలసిన వారమై ఉన్నాం. అలాగే 1 పేతురు 3:2 మనం చూస్తే, అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయుతులైతే వారు భయంతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును అనే మాటల్లో మనం ఒక మూలార్థాన్ని గ్రహించవలసిన అవసరం ఉంది. మనం ధరించవలసిన ఆత్మ ఖడ్గం ఏంటి? పేతురు మనకు గుర్తు చేస్తున్నాడు. అంతకుముందు అతని చేతిలో ఉన్న కత్తి ఎలాంటిది? ఈరోజు ఆయన ఏ ఖడ్గం గురించి మాట్లాడుతూ ఉన్నాడు? ఎంత మార్పు పేతురు జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. ఆ మార్పుకు కారణమైన ఆ పునరుద్ధాన దర్శనం ఈరోజు మనము అర్థం చేయవలసిన వారమై ఉన్నాం. ఆ పునరుద్ధాన దర్శనానికి కారణమైన పేతురు పశ్చాత్తాపాన్ని ఈరోజు మనము నేర్చుకొనవలసిన వారమై ఉన్నాం. మన జీవితంలో కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం. భరించవలసింది ఆత్మ ఖడ్గమైన వాక్యమని పేతురు గ్రహించాడు. మనుషులను లొంగ తీసుకునేది కత్తులతో కాదని, వాక్యమునకు విధేయులమైతే అది మన ప్రవర్తన మార్చగలదని, దాని ద్వారా ఇతరులను మనం సరిచేయగలుగుతామని, ఇతరులను రాబట్టబడవచ్చునని పేతురు భక్తుడు తన అనుభవపూర్వక మాటలను మనకు చూపిస్తూ ఉన్నాడు. అలాగే లోపలికి పోయి దీని అంతమేమవుతుందో అని చూస్తూ బంట్రోతులతో కూర్చున్న పేతురు, అపహాసకులతో సహవాసం చేసిన పేతురు పునరుద్ధాని దర్శనం ద్వారా తిరిగి అపోస్తుల సహవాసంలో చేరిన పరిస్థితి మనకు తెలుసు. దుర్మార్గులతో లోకస్తులతో సహవాసం ఎంతో ప్రమాదమని తన పత్రికలో చెప్పుచు, ఆ విధంగా లోకస్తులతో సహవాసం చేసే బహు బాధపడిన ఎన్నో అనుభవాలను నేర్పులుగా మనకు చూపించిన పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. అలాగే ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు కనుక ఆత్మకు విరోధముగా పోరాడి శరీర ఆశలను విసర్జించమని 1 పేతురు 2:11 ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నారు. చలిమంట అనే శరీర సుఖం కోరుకొని ప్రభువును వదిలేసిన పేతురు పునరుద్ధానుడైన యేసు ద్వారా తిరిగి మార్పు చెంది శరీర దురాశలను విసర్జించమని చెప్పే ఒక మార్పును మనం చూస్తూ ఉన్నాం. అలాగే కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్వం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి అని అపోస్తుల కార్యము 2:41 మనం చూస్తాం. బంధించబడిన యేసును దూరం నుండి వెంబడిస్తూ భయంగా ఎవరు చూస్తారు, ఎవరు పట్టుకుంటారనే భయంతో ఒక చిన్న పిల్లకు సమాధానం చెప్పలేని పేతురు ఆ పునరుద్ధాన దర్శనం తరువాత తనలోని పిరికితనాన్ని సంపూర్ణంగా జయించి ఆ పెంతెకోస్తు దినాన అంతమంది ప్రజల మధ్య ఎంతో ధైర్యంగా క్రీస్తు సువార్త ప్రకటించి 3,000 మంది మార్పును సాధించిన పేతురుగా మారిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం.
యేసు అంటే ఎవరో తెలియదని ముమ్మారు బొంకిన పేతురు అదే యేసు సజీవుడైన దేవుడని లక్షల మంది ప్రజల మధ్య క్రీస్తు పునరుద్ధాన్ని అద్భుతంగా సాక్ష్యం చెప్పిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. క్రీస్తు పాతాళంలో విడువబడలేదనియు ఆయన శరీరము కుళ్ళిపోదనియు దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుద్ధానంను గూర్చి చెప్పిన మాటలను దానికి మేమందరము సాక్షులము అని చెప్పిన పరిస్థితి కూడా వాక్యంలో కనబడుతూ ఉంది. అలాగే ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకేదో ఒక వింత సంభవించినట్టు ఆశ్చర్యపడకుడి అని చెప్పే పేతురును మనం చూస్తూ ఉన్నాం. సైనికుల ద్వారా కలుగు శ్రమలను తట్టుకోలేక ప్రభువును విడిచి పారిపోయిన పేతురు పునరుద్ధానుడైన యేసు ద్వారా అగ్ని వంటి శ్రమలకు సిద్ధమని చెప్పే ఒక పరిస్థితిని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అగ్ని లాంటి కష్టాలు, హింసలు వస్తాయని ప్రభువునందు విశ్వాసముంచి ఆ బాధలను భరించాలని పేతురు చెప్పిన పరిస్థితి మనము చూస్తూ ఉన్నాం. తాను కేవలం చెప్పేవాడుగా కాకుండా తాను అన్నమాట ప్రకారమే ప్రభువు కొరకు తన జీవితాన్ని అగ్ని వంటి శ్రమలకు బలిగా అర్పించి ప్రభువు కోసం హతసాక్షిగా తన జీవితాన్ని ముగించిన పేతురు జీవితం ఈరోజు మన కళ్ళ ముందుంది సంగమా. పేతురును సిలువ వేయబోతే ప్రభువుతో తాను ఎప్పటికీ సమానం కాదని తనను తలకిందులుగా సిలువ వేయమని కోరుకొనిన పేతురు ఈరోజు మన కళ్ళ ముందు నిలిచి ఉన్నాడు. ప్రియ సంగమా, పేతురు తన జీవితంలో ఎన్నో తప్పులు చేశాడు. ప్రభువు దృష్టికి కలంకుడైనాడు. అవును, పేతురు 3 సార్లు ప్రభువును నేను ఎరగను అని చెప్పి ఉన్నాడు. అబద్ధం ఆడాడు. కానీ ఆ తరువాత సంతాపపడ్డాడు. తాను చేసిన తప్పును అర్థం చేశాడు. పశ్చాత్తాపపడ్డాడు. కన్నీరు కార్చాడు. ప్రార్థించాడు. ఏం జరిగింది మనం చూస్తూ ఉన్నాం. ఆ పునరుద్ధానుని దర్శనంతో తన జీవితాన్ని సమూలంగా మార్చుకున్న పేతురు ఈరోజు మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాడు. పునరుద్ధానుడైన యేసు ద్వారా క్షమించబడి అపోస్తలులుగా తన పాత్ర నెరవేర్చడానికి తిరిగి అనుమతి పొందుకున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. అపోస్తలులుగా దేవుని మహిమను చాటిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. తన సువార్త ద్వారా భూమిని తలకిందులుగా చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. పరలోక రాజ్యానికి తాళం చెవులు పొందుకున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. భూమి మీద దేన్ని బంధిస్తే అది పరలోకంలో బంధించబడుతుంది. పేతురు భూమి మీద దేన్ని విడుదల చేస్తే దానిని పరలోకంలో విడుదల కలుగునట్లు గొప్ప వరములను పొందుకున్న ఒక ధన్యమైన పేతురును మనం చూస్తూ ఉన్నాం. అందుకనే తన అనుభవం ద్వారా మనందరికీ ఎంతో తీవ్రమైన హెచ్చరికను ఈరోజు ఆయన వినిపిస్తూ ఉన్నారు. 2 పేతురు 3:14 ప్రియులారా, ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనబడునట్లు జాగ్రత్త పడుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మన పని ఏంటి, మన జీవితం ఏంటి, మన గమ్యం ఏంటి, దేవుడు వాక్యంతో మనకు చూపిస్తూ ఉన్నారు. ఆయన దృష్టికి, ఎవరి దృష్టికి? ప్రభు యేసు దృష్టికి, దేవుని దృష్టికి. ఈరోజు మనం ఎవరి దృష్టిలో బాగా ఉండాలని ప్రయత్నం చేస్తున్నాం? ఎవరి మెప్పును కోరుకునే వారిగా ఉంటూ ఉన్నాం? దేనితో సంతోషపడే వారిగా జీవిస్తూ ఉన్నాం? ఒక్కసారి ఆలోచన చేయండి సంగమా. ఈరోజు మన ఆత్మీయ లక్ష్యం ఆయన దృష్టికి నిష్కలంకులుగా నిలబడవలసిన పరిస్థితి. ఈరోజు మన ఆత్మీయ గమ్యం నిందారహితులుగా, ఆయన ముందు నిందారహితులుగా నిలబడవలసిన అవసరాన్ని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది. జాగ్రత్తగా ఉండమని చెప్తూ ఉంది.
మనల్ని మనం పరిశీలించుకుందాం. ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్త పడదాం. ఒకవేళ ఏదైనా తప్పు జరిగితే ప్రభువుకు విన్నవిద్దాం. ఆయన ఇచ్చు అమూల్యమైన కృపకు పాత్రులమై పేతురు మాదిరిగా ప్రభువు దృష్టికి తిరిగి నిందారహితులుగాను నిష్కలంకులుగాను ఉండుటకు ఆయన పునరుద్ధాన అనుభవంలోకి, ఆయన ప్రత్యక్షతలోకి, ఆయన పునరుద్ధాన దర్శనంలోకి ఈరోజు మనల్ని దేవుడు పిలుస్తూ ఉన్నారు. ఆ రీతిగా మనం ప్రార్థన చేసుకుందాం. ఆ ప్రార్థనను నెరవేర్చే ఆ పునరుద్ధానుని ప్రభువైన యేసుని ఈరోజే మనం దర్శించుకుందాం, ఆరాధించుకుందాం, ఆరాధన చేసుకుందాం.